రైట్ మనం లాస్ట్ క్లాస్ లో స్టాండర్డ్ కాస్టింగ్ కంప్లీట్ చేస్తాం నాన్న. అయితే మన సిలబస్ లో కొంతవరకు కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ నన్ను మొత్తం కాస్టింగ్ సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసేద్దాం అని డిసైడ్ చేసాం. సో ఆఫ్టర్ దట్ ఓన్లీ అకౌంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో కాబట్టి దీనిలో కాస్టింగ్ సిలబస్ లో పెండింగ్ ఇంకా వరుసగా అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా? సో దీనిలో బాగా మనం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ అంటే బిఫోర్ లాక్డౌన్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ మిడిల్ లో ఉందని మనం అది కంటిన్యూ చేయలేదు. సో ఆ చాప్టర్ ఇప్పుడు ముందు కంప్లీట్ చేసేస్తాను. సో వరుసగా అక్కడి నుంచి ఇంకా అన్ని చాప్టర్స్ కూడా కాస్టింగ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో అందరూ కూడా సో ఒక్కసారి మీ మెటీరియల్స్ అన్ని చదువుతాను. ఫస్ట్ మనం కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ప్రీవియస్ క్లాస్ లో ఏదైతే కంప్లీట్ అయిందో సో ఒక్కదాన్ని రివైజ్ చేద్దాం, ఒకసారి బేసిక్స్ అన్ని గుర్తు తెచ్చుకుందాం. సో దాని తర్వాత ఎక్కడి నుంచి కంప్లీట్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సో జాగ్రత్తగా ఒకసారి అందరూ కూడా సో బేసిక్స్ నేను ఏవైతే చెప్పానో అవన్నీ గుర్తు చేస్తానో జాగ్రత్తగా వినండి అన్న. ఒక 5 minutes ఒక 10 minutes సో డిస్కస్ చేద్దాం, ఎంట్రీస్ అవి డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకా రెగ్యులర్ గా కంటిన్యూ చేసేద్దాం. అయితే దీనిలో ఫస్ట్ వన్ ఈస్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ అంటే సో రికార్డింగ్ ఆఫ్ జర్నల్స్ అండ్ లెడ్జర్స్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్ బుక్స్. రైట్? సో జర్నల్స్ లెడ్జర్స్ రికార్డ్ చేసే ప్రొసీజర్ లో మనకు 2 సిస్టమ్స్ ఉంటాయని మనం నేర్చుకున్నాం. ఒకదాని మనం అంటాం నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంట, రెండోది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంట. సో నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో మీనింగ్ ఏంటంటే separate set of books for cost and financial needs. సో కాస్టింగ్ నీడ్స్ కోసం సపరేట్ బుక్స్ ఉంటాయి, అలాగే ఫినాన్షియల్ నీడ్స్ కోసం సపరేట్ బుక్స్ ఉంటాయి. సో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి, కాస్టింగ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి సపరేట్ బుక్స్ ఉంటాయి కదా, అప్పుడు దాన్ని మనం అంటాం నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటాం. ఇంటిగ్రేటెడ్ అయితే కనుక one set of books, only one set of books ఉంటాయి for both cost and financial needs. సో దాన్ని మనం అంటాం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అని అంటాం. ఇది మనం సో బేసిక్స్ లో నేర్చుకున్నాం. సో ఫస్ట్ మనం ఇది స్టార్ట్ చేసాం లాస్ట్ క్లాస్ లో నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసాం. సో నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు సో దీనిలో మనం అనుకున్నాం నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ లో మెయిన్ 4 లెడ్జెస్ ఉంటాయని చెప్పాను నేను. చెప్పు కౌశిక్ జైన్, ఏంటా మెయిన్ 4 లెడ్జెస్ for recording the transactions in non-integrated system and costing books? Stores ledger. Okay, stores ledger. WIP ledger. WIP ledger. Finished goods ledger. Finished goods ledger. Cost ledger or general ledger. Cost ledger or general ledger. చెప్పు స్టోర్స్ లెడ్జర్ దేనికోసం నాన్న? రా మెటీరియల్స్ పర్చేస్ చేసినప్పుడు నెక్స్ట్ రికార్డ్ రా మెటీరియల్ ట్రాన్సాక్షన్స్, అంతే కదా? yes sir. రైట్. WIP లెడ్జర్ ప్రొడక్షన్ యాక్టివిటీ గురించి, రైట్, టు రికార్డ్ ది ప్రొడక్షన్ యాక్టివిటీ. వెరీ గుడ్. ప్రొడక్షన్ యాక్టివిటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి మనం ఉపయోగించే లెడ్జర్ WIP. ఫినిష్డ్ గూడ్స్, కంప్లీటెడ్ గూడ్స్, స్టాక్. కంప్లీటెడ్ గూడ్స్ ఎన్ని అయినాయి, ఎంత స్టాక్ ఉంది విషయం తెలుసుకోవడం కోసం మనం ఉపయోగించే లెడ్జర్ ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్. కాస్ట్ లెడ్జర్ అన్న పర్సనల్ లెడ్జర్స్ ఏమైనా ఉంటే మీ దీంట్లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ అవి? రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్. రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ ని టాలీ చేయడానికి ఉపయోగించేటువంటి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్. సో నామినల్ అకౌంట్స్ అన్ని ఈ 3 లెడ్జర్స్ ఏదో ఒక పేరుతో వస్తాయన. అయితే నామినల్ అకౌంట్స్ కాకుండా రియల్ అండ్ పర్సనల్ అకౌంట్ ఎక్కడైనా ఇన్వాల్వ్ అయితే కనుక జనరల్ ఎంట్రీలో అప్పుడు మనం కాస్ట్ లెడ్జర్ ఉపయోగించాలని చెప్పి లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం ఇదంతా. సో వీటిని బేస్ చేసుకుని ఎంట్రీస్ కూడా మనం రాసాము. సో ఒక్కసారి ఎంట్రీస్ గుర్తు తెచ్చుకుందాం అన్న. సో ఎవరైనా ఎవరు చెప్తారు? గుర్తున్న వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బస్ జస్ట్ ట్రై టు రైట్ ది ఎంట్రీస్ విత్ డయాగ్రామ్. ఎంట్రీస్ చెప్తూ ఉంటానంటే డయాగ్రామ్ వేస్తాను. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కూడా ఒక డయాగ్రామ్ మనం నేర్చుకున్నాం. సో దీనిలో ఫస్ట్ వన్ రా మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేస్తాం. సో రా మెటీరియల్ పర్చేస్, రా మెటీరియల్ రిటర్న్ టు సప్లయర్, అడిగిన పర్సన్
లోకేష్ చెప్పు. రా మెటీరియల్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ అని రాస్తాం. స్టోర్స్ లెడ్జర్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్. రైట్, స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ కదా. సో పర్చేజ్, రిటర్న్స్ ప్లస్ ఎనీ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు పర్చేజెస్ ఇవన్నీ చేస్తాం మనం. ఏదైతే మెటీరియల్ ఎంత వచ్చిందో దీన్ని ఎక్కడ పంపిస్తాం మనం? ప్రొడక్షన్ యాక్టివిటీకి పంపిస్తాం. WIP లెడ్జర్ ట్రాన్స్ఫర్ టు ఫ్యాక్టరీ. మెటీరియల్ ట్రాన్స్ఫర్ టు ఫ్యాక్టరీ. సో WIP అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో WIP అకౌంట్ రా మెటీరియల్ కాకుండా ఇంకా గుర్తుంటే కనుక మెటీరియల్ లేబర్ అండ్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయని, ఇవి కూడా ఇంకర్ అవుతాయని, వీటన్నిటిని కూడా ప్రొడక్షన్ యాక్టివిటీకి ఛార్జ్ చేస్తామని. సో ఓవర్ హెడ్ ని ఛార్జ్ చేసేప్పుడు దీన్ని మనం అంటాం అబ్జార్ప్షన్ అని, అవునా కదా. సో ఓవర్ హెడ్ లో ఏదైనా బ్యాలెన్స్ మిగిలితే కనుక ద బ్యాలెన్స్ ఇన్ ఓవర్ హెడ్ అకౌంట్, డెబిట్ బ్యాలెన్స్ ఉంటే దాని అర్థం ఏంటన్నా లోకేష్? ఓవర్ హెడ్ అకౌంట్ లో డెబిట్ బ్యాలెన్స్ ఇంకర్ అయితే ఫస్ట్ ఓవర్ హెడ్ కి ఇంకర్ అయితే ఎంట్రీ చెప్పు. ఓవర్ హెడ్ ఇంకర్డ్. ఓవర్హెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకేనా? ఓకే గుర్తుందన్నా? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఇంకర్ అయ్యాం, ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాం, ఎక్స్పెన్సెస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అంటాం కదా. సో ఇక్కడ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సో ఎనీ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ ఉంటే ఏమాడుతాం? కాస్ట్ లెడ్జర్. సో కస్టమర్ కి దీన్ని చార్జ్ చేసినప్పుడు ఎంట్రీ అని రాస్తాం WIP లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. రైట్. సో WIP డెబిట్ అవుతుందని ఫినిష్డ్ గూడ్స్ క్రెడిట్ అవుతున్నాను అంటే అబ్జార్బ్ చేసేప్పుడు క్రెడిట్ అవుతుంది. సో ఇంకర్ అయినప్పుడు డెబిట్ అవుతున్నాను కదా. ఎవరికైనా డౌటా? రైట్. సో అబ్జార్బ్ చేసేటప్పుడు క్రెడిట్ అవుతుంది, ఇంకర్ అయినప్పుడు డెబిట్ అవుతున్నాను. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ డెబిట్ ఉన్నా, డెబిట్ అంటే ఇంకర్ అయిన వాల్యూ డెబిట్. సో మనం పెట్టిన ఖర్చు అబ్జార్బ్ చేసింది మనకి అయిన ఖర్చు కన్నా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ అబ్జార్బ్ చేసాం అనుకో అంటే క్రెడిట్ ఎక్కువ ఉంటుందన్న, క్రెడిట్ బ్యాలెన్స్ మిగులుతుందన్న. సో దీన్ని మనం అందుకని ఏమంటాం? ఓవర్ అబ్జార్ప్షన్ అంటాం. డెబిట్ బ్యాలెన్స్ మిగిలింది అనుకో అంటే ఖర్చు పెట్టింది ఎక్కువ బ్యాలెన్స్ మిగిలిందని అబ్జర్వ్ చేసిన దానికన్నా అదే కారణం. సో అప్పుడు డెబిట్ బ్యాలెన్స్ మిగులుతుంది. సో అప్పుడు దాన్ని అంటాం అండర్ అబ్జార్ప్షన్ అంటాం. సో ఈ కేసెస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండర్ అబ్జార్ప్షన్ డెబిట్ బ్యాలెన్స్, లాస్ అని. అండర్ అబ్జార్ప్షన్ అంటే ఓవర్ అబ్జార్ప్షన్ అయితే ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్ అని. సో ఏవైతే ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతాయో వాటి అన్నింటినీ మనం చార్జ్ చేసుకుంటే వెళ్తాం. అలాగే మెటీరియల్ లో ఇండైరెక్ట్ మెటీరియల్ ఉండొచ్చు. సో ఇండైరెక్ట్ మెటీరియల్ ఇస్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్. అలాగే ఇండైరెక్ట్ లేబర్ కూడా ఇట్ ఈస్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్. ఇండైరెక్ట్ all the factory overheads are charged to production activity in the form of absorption. ఆ తర్వాత WIP అకౌంట్ నుంచి గూడ్స్ ఏవైతే కంప్లీట్ అవుతాయో గూడ్స్ అవి మనం ఎక్కడ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తామన్నా ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ నుంచి ఏవైతే ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ లో కంప్లీట్ అవుతాయో గూడ్స్ వీటిలో సేల్ ఏవైతే చేస్తాం మనం దీన్ని ఏ లెడ్జర్ కి పంపిస్తామన్నా కాస్ట్ ఆఫ్ సేల్స్ కి పంపిస్తాం. సేల్ అయిన గూడ్స్ సేల్స్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఇక్కడ నుంచి దీన్ని కాస్టింగ్ P&L అకౌంట్ కి కాస్ట్ ఆఫ్ సేల్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం. నేను అన్ని రివైజ్ చేస్తున్నాను పాత అన్ని కూడా. సో P&L అకౌంట్ కి టు కాస్ట్ ఆఫ్ సేల్స్ డెబిట్ అవుతాయి. కాస్ట్ ఆఫ్ సేల్స్ లెడ్జర్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. సేల్స్ ఇక్కడ ఉంటుంది. సేల్స్ కి కాస్ట్ ఆఫ్ సేల్స్ కొన్న డిఫరెన్స్ మనం అంటాం కాస్టింగ్ ప్రాఫిట్ ఆర్ కాస్టింగ్ లాస్ అని అంటాం. సో డెబిట్ సైడ్ వస్తే క్రెడిట్ సైడ్ మోర్ ఉంటే ప్రాఫిట్ వస్తుందన్నా, డెబిట్ సైడ్ మోర్ ఉంటే లాస్ వస్తుంది. ఇది మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నటువంటి బేసిక్ ఎంట్రీస్. రైట్. సో అందులో ఈ బేసిక్ ఎంట్రీస్ మీద ఎన్ని సమ్స్ చేస్తా ఉన్నాను మనం? అక్షయ్ ఎన్ని సమ్స్ కంప్లీట్ చేస్తా ఉన్నాను మనం దీనిలో? ఇల్లస్ట్రేషన్ 1 2 సార్. ఇల్లస్ట్రేషన్ 1 ఒకటే కంప్లీట్ చేసాం. ఇంకేం లేదా? 2 కూడా సార్. ఓకే 2 కంప్లీట్ అయింది. నెక్స్ట్ అంతే సార్. అంతే కదా. రైట్. లెట్ us go on with question number 3 నన్ను. illustration number 3. సో ఆ తర్వాత కాబట్టి ఫస్ట్ నేను
ఎంట్రీస్ చెప్పుకుంటూ వెళ్తాను, వాటితో పాటు లెడ్జెస్ కూడా తయారు చేస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అందరూ కూడా లాస్ట్ క్లాస్ లో లాస్ట్ టైం మనం ఎక్కడైతే ఆపేసామో ఒకసారి నోట్స్ అంతా కూడా మళ్ళీ ఒకసారి చదవన్నాను. రైట్, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా ఒకసారి గుర్తు చేసి అడగన్నాను, ప్రాబ్లం ఏమీ లేదు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని మనం కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 నన్ను అందరూ జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 3. On 31st March 2018, the following balances are extracted from the books of Supreme Manufacturing Company. Stores ledger control account 35,000, work in progress control account 38,000, finished goods control account 25,000, cost ledger control account 98,000. So మనకి 4 లెడ్జర్స్ ఇచ్చారన్న, ఎప్పుడు లెడ్జర్ బ్యాలెన్స్ ఇచ్చినా ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ అండ్ క్రెడిట్ టోటల్స్ టాలీ అవుతుందో లేదో వెరిఫై చేసుకోవాలి. సో డెబిట్ సైడ్ టోటల్ 98,000, క్రెడిట్ సైడ్ టోటల్ 98,000 వాడే ఇచ్చాడు. సో టాలీడ్. రైట్, ఒకవేళ టాలీ చేయకపోతే కనుక మనం డిఫరెన్స్ అనేది కాస్ట్ లెడ్జర్ లో రాసుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ కాస్ట్ లెడ్జర్ ఇవ్వకపోతే కనుక. ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ టుక్ ప్లేస్ ఇన్ ఏప్రిల్ 2018. ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. సో చెప్పిన ట్రాన్సాక్షన్స్ రాద్దామా. సో ఒకటి నేను అడిగిన పర్సన్ నాకు రెస్పాండ్ అవుతూ వెళ్ళాలి. సో ఫస్ట్ నేను జర్నల్ ఎంట్రీస్ రాస్తాను, ఎందుకంటే కొంత గ్యాప్ వచ్చింది కదా మనం. సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాద్దాం, గుర్తు అవుతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ వీటిని లెడ్జర్స్ లో కూడా పోస్ట్ చేస్తాను, డైరెక్ట్ పోస్టింగ్. సో ఆటోమేటిక్గా అన్ని గుర్తొచ్చేస్తాను. ఫస్ట్ ట్రాన్సాక్షన్ వాడు ఇచ్చాను మనకి, రా మెటీరియల్ పర్చేస్డ్. చెప్పమ్మా ఆక్సిజన్, రా మెటీరియల్ పర్చేస్ చేస్తే దానికి ఏంటి? Stores ledger control account debit to cost ledger control account. Stores ledger control account debit to Cost ledger control account. అమౌంట్ వచ్చి 95,000. మామూలుగా అయితే మెటీరియల్ టు క్యాష్ అంటాం. క్యాష్ బదులు ఆల్ రియల్ పర్సనల్ అకౌంట్ బదులు మనం వాడే లెడ్జర్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. మెటీరియల్ ఏది కొన్నా సరే మెటీరియల్ రిలేటెడ్ ఏ ట్రాన్సాక్షన్స్ అయినా మనం ఉపయోగించే లెడ్జర్ స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సెకండ్ ట్రాన్సాక్షన్ ఇంకా వాడు ఏమి ఇచ్చాను, మెటీరియల్ రిటర్న్ టు సప్లయర్. మెటీరియల్ సప్లయర్ కి రిటర్న్ చేస్తే కనుక చెప్పమ్మా ఆక్సిజన్, రా మెటీరియల్ మొత్తం కంప్లీట్ చేయి. Reverse cost ledger control account debit to stores ledger control account. వెరీ గుడ్. కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అమౌంట్ వచ్చి 3,000. థర్డ్ ఎంట్రీ. నెక్స్ట్ మెటీరియల్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ యాక్టివిటీకి మెటీరియల్ పంపించాను. సో దానికి ఎంట్రీ WIP control account debit to WIP లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు stores ledger control account. స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. WIP లెడ్జర్ పెరగాలి, స్టోర్స్ లెడ్జర్ తగ్గిపోవాలి. ఇంకా మెటీరియల్ స్టోర్స్ లెడ్జర్ నుంచి WIP అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి కదా. 98,000. రైట్, నెక్స్ట్ ఫోర్త్ వన్, రిటర్న్ టు స్టోర్స్ రన్. సో మెటీరియల్ సప్లయర్ దగ్గర అక్కడ ఎక్కువ ప్రొడక్షన్ యాక్టివిటీ ఎక్కువైపోయింది, మళ్ళీ స్టోర్స్ కి పంపించాను నేను. రిటర్న్ టు స్టోర్స్. రిటర్న్ టు సప్లయర్ వేరు, రిటర్న్ టు స్టోర్ వేరు. సప్లయర్ కి రిటర్న్ అంటే మన దగ్గర నుంచి బయట సప్లయర్ కి పంపించాడు. రిటర్న్ టు స్టోర్స్ అంటే మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి స్టోరేజ్ గోడౌన్ కి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయడం నాన్న. ఓకేనా. సో రిటర్న్ టు స్టోర్స్ దీనికి ఏంటి నాన్న? Stores ledger control account debit to WIP account. ఓకే, స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు WIP లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అమౌంట్ వచ్చి 3,000. స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు WIP లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సో దీని అర్థం SLC మళ్ళీ నా దగ్గర మెటీరియల్ గోడౌన్ లో పెరుగుతుంది కాబట్టి డెబిట్ అయింది SLC అకౌంట్. ప్రొడక్షన్ యాక్టివిటీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మెటీరియల్ వాల్యూ తగ్గిపోయింది కాబట్టి ఆ ఫ్యాక్టరీ అకౌంట్ తగ్గిపోయింది. సో WIP లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఇట్ సింప్లీ లైక్ ఏ ఫ్యాక్టరీ అకౌంట్. ఓకేనా, ఫ్యాక్టరీ యాక్టివిటీ, ప్రొడక్షన్ యాక్టివిటీ. రైట్, సో మెటీరియల్ సంబంధించి అయిపోయినాయి. రైట్, నెక్స్ట్ ఏంటి ఏముందో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వేజెస్. వేజెస్ లో ప్రొడక్టివ్ వేజెస్, ఇండైరెక్ట్ వేజెస్ అని రెండు ఉన్నాయి నాన్న. రైట్, సో నెక్స్ట్ వన్ ఇస్ ఫిఫ్త్ వన్, వేజెస్. సో వేజెస్ లో మనం ఎలా రాస్తామంటే ఎంట్రీస్ ఫస్ట్ వేజెస్ మొత్తం ఐదర్ ప్రొడక్టివ్ ఆర్ నాన్ ప్రొడక్టివ్, లైక్ ప్రొడక్టివ్ ఆర్ ఇండైరెక్ట్ ఏదైనా సరే. రైట్, అంటే ప్రొడక్షన్ వేజెస్ అంటే డైరెక్ట్ వేజెస్ ఆర్ ఇండైరెక్ట్ వేజెస్ ఏదైనా సరే ఒకటే ఎంట్రీ రాస్తాను, వేజెస్ ఇంకా. రైట్, సో దీనికి ఎంట్రీస్ నిర్మల్
సో టోటల్ వేజెస్ ఇంక్లూడ్ ఎంత? నిర్మల్ లేడా? ఓకే, సిద్ధు వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది సార్. చెప్పు సిద్ధు. సిద్ధు మొత్తం వేజెస్ ఇంక్లూడ్ అయితే కనుక ఎంట్రీ రాస్తాం, అవునా కదా? ఎంట్రీ ఏం రాస్తాం? వేజెస్ అకౌంట్ డెబిట్ టు వేజెస్ కంట్రోల్ Cost ledger control అకౌంట్, డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వెరీ గుడ్. మొత్తం వేజెస్ ఎంత రానా? 65,000. మొత్తం కలిపి రాయాలి కదా. 40 ప్లస్ ఎస్ సార్. 25. 25. గుర్తు లేని వాళ్ళు గుర్తు తెచ్చుకున్నాను, ఓకేనా? సో రైట్, మొత్తం కలిపి 65,000 నాన్న. సిద్ధు నేను అడిగేంత వరకు మొత్తం అన్ని సమాధానం చెప్పేసి వెళ్ళు, ఓకేనా? ఓకే ఓకే సార్. రైట్, సెకండ్ నాన్న. సో దీనిలో ఇండైరెక్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. వెరీ గుడ్. ఇండైరెక్ట్ వేసి ఫ్యాక్టరీ వరకు ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎంట్రీ ఏమొస్తుంది దానికి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వెరీ గుడ్. డెబిట్ టు వేజెస్ అకౌంట్ కంట్రోల్ అకౌంట్. వేజెస్ కంట్రోల్ అకౌంట్ 25,000. 25,000. వెరీ గుడ్. 25,000 ట్రాన్స్ఫర్ చేయాలి. సో దాని తర్వాత నాన్న, సో డైరెక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడికి వెళ్తాయి నాన్న? WIP అకౌంట్ ప్రొడక్షన్ యాక్టివిటీ కలిసి WIP లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వేజెస్ అకౌంట్ వేజెస్ కంట్రోల్ అకౌంట్. ఎంత రాన్న? 40,000. సో దీంతో వేజెస్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధు. నెక్స్ట్ పర్సన్. సో వేజెస్ లో 3 ఎంట్రీస్ అన్న. సో ఇంకా అయింది టోటల్ ఎంత? దానిలో ఇండైరెక్ట్ ఏమో ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కి, డైరెక్ట్ ఏమో వేజెస్ WIP అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. రైట్, గుర్తు చేస్తున్నాను. అన్ని బేసిక్స్ కూడా అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నాతో పాటు ఎంట్రీస్ కూడా రాయండి అందరూ. ఫస్ట్ క్వశ్చన్ కదా, సో నెక్స్ట్ టైం నుంచి వాడు ఏమడితే అదే చేద్దాం. అంతా వేజెస్ పార్ట్ అండి. సో ఇదంతా రా మెటీరియల్ పార్ట్, ఇదంతా వేజెస్ పార్ట్. రైట్, నెక్స్ట్ వన్. సో ప్రొసీజర్ రా మెటీరియల్ అయిపోయింది, వేజెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది? ఐదర్ ఎక్స్పెన్స్ ఆర్ ఓవర్ హెడ్ ఉంటుంది. సో వాడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఇచ్చాడు నాకు. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఇంకర్డ్. రైట్, సో దీనికి నెక్స్ట్ పర్సన్ శశాంక్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఇంకర్డ్ ఎంట్రీ. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వెరీ గుడ్. ఎంత ఇంకర్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ 50,000 సార్. 50,000. ఓకే, మరి ఫ్యాక్టరీ ఓవర్స్ ఇంకర్ అయ్యాం నాన్న. మరి కస్టమర్ కి ఎంత ఛార్జ్ చేసామనే విషయం అక్కడ తెలుస్తుంది. ఇది ఇంకర్డ్ ఎంట్రీ. సో ఇంకర్డ్ తో పాటు ఇంకోటి ఏముంటది? అబ్జార్బ్ కూడా చేయాలి కదా కస్టమర్ కి. అబ్జార్బ్ డేటా ఎక్కడ ఉందని? అబ్జార్బ్ ఫ్యాక్టరీ ఓవర్ ఛార్జ్ టు కస్టమర్. సో ఫ్యాక్టరీ ఓవర్ ఛార్జ్ టు కస్టమర్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ లో లేదు, కానీ ఆ సిచ్యువేషన్ గుర్తుంటే అన్ని చేయాలి కాబట్టి కింద పారాగ్రాఫ్ ఉంది, జాగ్రత్తగా చదువు. అయితే కింద పారాగ్రాఫ్ లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ అప్లైడ్ టు ది ప్రొడక్షన్ అట్ 150% ఆఫ్ డైరెక్ట్ వేజెస్. Any under over absorption overhead being carried forward for adjustment in the subsequent months. All administrative and selling overheads are treated as a period cost and charged up to P&L account for the month in which they are incurred. ఇది పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఓకేనా? సో దీన్ని బట్టి నువ్వు చెప్పొచ్చు. సో ఓవర్ హెడ్స్ కస్టమర్ కి ఎంత చార్జ్ చేసామంటే ఏ మెథడ్ ఫాలో అవుతున్నాడు వాడు? పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ వేజెస్ అనే మెథడ్ ఫాలో అవుతున్నాడు. ఎంత పర్సంటేజ్ వాడు ఫాలో అవుతున్నాడు? 150%. డైరెక్ట్ వేజెస్ మొత్తం ఎంత నాన్న? ఇందాక క్వశ్చన్ లో డైరెక్ట్ వేజెస్ ఎంత? మొత్తం వేజెస్ కాదు, డైరెక్ట్ ఎంత? దానిలో 40. 40,000. సో 40,000 ఇంటూ 150% అంటే ఎంత అవుతుందన్న? 60,000. రైట్ అన్న. సో కస్టమర్ కి మనం చార్జ్ చేసిన వేజెస్ ఎంత? సో ఓవర్ హెడ్ ఎంత? 50 ప్లస్ 40 ప్లస్ 20 60,000. ఓకేనా? సో కస్టమర్ కి చార్జ్ చేసే దానికి ఎంట్రీ ఏంటి వస్తాం? WIP కంట్రోల్ లెడ్జర్ అకౌంట్ డెబిట్ టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ని కస్టమర్ కి చార్జ్ చేసాం, క్రెడిట్ అయింది, కస్టమర్ అకౌంట్ కి డెబిట్ అయింది. సో ఎంత అంటే 60,000 వచ్చిందన్న. 60,000 ఎలా వచ్చింది అంటే కనుక సో బ్రాకెట్ లో 40,000 ఇంటూ 150%. ఓకేనా? అర్థమైంది కదా ఇది? రైట్ అండి. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కూడా అయిపోయిందండి. సార్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అండర్ ఓవర్ అబ్జార్బ్ వచ్చింది కదా, ఎందుకంటే ఖర్చు పెట్టిందేమో 50,000, అబ్జార్బ్ చేసిందేమో 60, అంటే ఎక్కువ కస్టమర్ కి చార్జ్ చేసాం. అంటే ఓవర్ అబ్జార్ప్షన్, క్రెడిట్ బ్యాలెన్స్ మిగిలింది. కానీ ఓవర్ అబ్జార్ప్షన్ ఉంటే దాన్ని క్లోజ్ చేసామని చెప్పాడా? మనం నార్మల్ గా ఓవర్ హెడ్ చాప్టర్ నేర్చుకున్నాం. అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఉంటే
ఆ పీరియడ్ లోనే క్లోజ్ చేయాలనుకుంటే కనుక మనం దాన్ని సింగిల్ పీరియడ్ కరెక్షన్ అని చెప్పి చార్జ్ టు P&L స్మాల్ అమౌంట్ అయితే కనుక చాలా థియరీ నేర్చుకున్నాం నేను. సో ఆ ప్రొసీజర్ లోకి దాన్ని P&L కి చార్జ్ చేద్దాం అనుకున్నా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే క్వశ్చన్ లో చాలా క్లియర్ గా చెప్పాడు. అంటే ఓవర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్ బీయింగ్ క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ అడ్జస్ట్మెంట్ ఇన్ ద సబ్సిక్వెంట్ మంత్ అని. సో నెక్స్ట్ మంత్ తీసుకెళ్ళమన్నాను. సో ఈ మంత్ లో క్లోజ్ చేయొద్దు అన్నట్టు బ్యాలెన్స్ వదిలేయాలి లెడ్జర్ ని, దాన్ని క్లోజ్ చేయకూడదు. రైట్. నెక్స్ట్ వన్ 7th పాయింట్. సో ఓవర్ హెడ్ అయిపోయిందండి. సో WIP అకౌంట్ లోకి చాలా వెళ్ళి అతను ఇంకా ఏం చెప్తున్నాడు, సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇంకా అయ్యాడు అంటున్నాను. సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ దీనిలో ఇంకర్ అయితే ఫస్ట్ ఎంట్రీ అయినా చెప్పే శశాంక్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఓవర్ హెడ్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఎంత అమౌంట్ ఇంకర్ అయ్యాడు? 40,000 సార్. రైట్. దీన్ని ఏం చేయాలి ఎక్స్పెండిచర్ ని? నార్మల్ గా అయితే సెల్లింగ్ ఓవర్ హెడ్స్ ని ఎక్కడికి చార్జ్ చేయాలి? ఇఫ్ నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్ దానిలో చాలా మెథడ్స్ ఉంటాయని మనం నేర్చుకున్నాం. అవి పీరియడ్ కాస్ట్ అని చెప్పకపోతే కనుక కాస్ట్ ఆఫ్ సేల్స్ కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను నేను డయాగ్రమెటికల్ అనాలిసిస్ లో లాస్ట్ టైం చెప్పినప్పుడు. ఒకవేళ కనుక పీరియడ్ కాస్ట్ అని చెప్తే పీరియడ్ కాస్ట్ అంటే ఏ పీరియడ్ కాస్ట్ అని ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా? ఏ పీరియడ్ కాస్ట్ అని ఎక్కడికి వెళ్ళిపోవాలి? కాస్టింగ్ P&L కి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. సో కాబట్టి అదే పాయింట్ ఇక్కడ చేస్తుంది. క్లోజింగ్ చార్జింగ్. సో P&L కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. సో వాడు క్లియర్ గా పారాగ్రాఫ్ లో చెప్పాను, ఇట్ ఈస్ ఏ పీరియడ్ కాస్ట్. పీరియడ్ కాస్ట్ ఇస్ చార్జ్ టు కాస్టింగ్ P&L అకౌంట్. ఓకేనా? రైట్ అండి. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అయిపోయింది అన్న. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తాను చూడండి. కాస్ట్ ఆఫ్ ఫినిషింగ్ గూడ్స్ ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్ అంటే దాని అర్థం. సో కౌశిక్ చెప్తా. సార్ చెప్పు కౌశిక్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చెప్తే కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్ మీనింగ్ ఏంటి? అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ నుంచి వేర్ హౌస్ కి షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేశాడంటే వేటి షిఫ్ట్ చేస్తారు వేర్ హౌస్ కి? ఫినిష్డ్ గూడ్స్ సార్. కంప్లీటెడ్ గూడ్స్. ఏ గూడ్స్ అయితే కంప్లీట్ అవుతుందో దాన్ని అమ్మడం కోసం వేర్ హౌస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే దీని అర్థం WIP నుంచి ఫినిష్డ్ గూడ్స్ కి వెళ్ళిన గూడ్స్ అని అర్థం. సో దానికి ఎంట్రీ ఏమొస్తుంది? ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు WIP లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సో ఎంత ఫినిష్డ్ గూడ్స్ కంప్లీట్ అయినాయి? 2,13,000. ఓకే, ఇవి కంప్లీటెడ్ గూడ్స్ అని. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఈ మొత్తం గూడ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యి వేర్ హౌస్ కి వెళ్ళాయి. మొత్తం అమ్మేసామా? నో సార్. నో. సో ఏం చెప్తున్నాడు వాడు? సోల్డ్ వేరు అని చెప్పాడు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ డిఫరెంట్. ఎస్ సార్. ఎన్ని సేల్ చేసాం? 10,000. 10,000 కాస్ట్ ని సేల్ చేసాం. సో ఆ గూడ్స్ ని ఎక్కడ పంపించాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దానికి తీసుకెళ్ళాలి. సేల్స్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ డెబిట్ టు ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 2,10,000. మరి ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ లో ఇంకా ఉండిపోతాయి ఉండవా గూడ్స్? ఉంటాయి సార్. ఎన్ని గూడ్స్ ఉండిపోతాయి? 3,000. రాంగ్. ప్లస్ ఓపెనింగ్ ఆల్రెడీ ఎంత ఉంది? 25 ఉంది. 28. 25 ప్లస్ 3 28,000 ఇంకా ఉండిపోతాయి గూడ్స్ లెడ్జర్ లో, ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ లో. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ పాయింట్. సో తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు వాడు? సో మరి కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? క్లోజ్ చేయాలి, ఇంకొక ఎంట్రీ రాయాలి కదా. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎక్కడికి పంపించాలి? కాస్టింగ్ P&L కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా. కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ దట్ ఈస్ 2,10,000. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ మొత్తాన్ని కాస్టింగ్ P&L కి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అయిపోయిందండి. సేల్స్ కంప్లీట్ చేసే సేల్స్ కి ఎంట్రీ సేల్స్ మేడ్. కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. సేల్స్ మేడ్ అంటే డెటార్ టు సేల్ ఆర్ క్యాష్ ఆర్ బ్యాంక్ అంటాం. క్యాష్ ఆర్ డెటార్ బదులు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సేల్ అది చేసాం 3 lakhs. సో 3 lakhs సేల్స్ రన్. ఈ సేల్స్ ని ఎక్కడ క్లోజ్ చేయాలన్న మళ్ళీ? కాస్టింగ్ P&L. సో సేల్స్ అకౌంట్ డెబిట్ టు
కాస్టింగ్ కాస్టింగ్ P&L 3 lakhs. కాస్టింగ్ P&L లో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఎక్కడ క్లోజ్ చేయాలన్నా? కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వెరీ గుడ్. కాస్టింగ్ P&L అకౌంట్ లో మనకి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. సో ఇన్కమ్ P&L అకౌంట్ క్రెడిట్ 3 lakhs అయింది, రైట్. మైనస్ కాస్ట్ 2,10,000 కాస్ట్ ఆఫ్ సేల్స్ అయిందా. అది కాకుండా మనకి ఎక్స్పెండిచర్ కాస్టింగ్ P&L కి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్స్ కూడా కాస్టింగ్ P&L కి డెబిట్ అయ్యాయి, minus 40,000. So that equals to the profit is 50,000. So 90 minus 50,000. So 50,000 profit ని క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి దానికి ఎంట్రీ వస్తుందన్న. కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ 50,000, 3 lakh minus 2 lakh 10, 90,000 profit, 90 minus 40 expenditure, 50,000 is the overall profit, net profit. So costing profit is transferred to కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. మామూలుగా అయితే క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం ప్రాఫిట్, సో అవి ఏమి ఉండవు. అన్ని పర్సనల్ అకౌంట్స్ కి మనం ఉపయోగించే ఒకే లెడ్జర్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఇవి నాన్న ఎంట్రీస్, ఓవరాల్ ఎంట్రీస్. చెక్ చేసుకొని ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక సో ఓవరాల్ ఎంట్రీస్ అన్ని కూడా రాసిస్తాం మనం. అందరికి ఎంట్రీస్ అర్థమయ్యేలా చూసుకోండి. ఎవరికైనా ఏదైనా ఎంట్రీస్ అర్థం కాకపోతే ఒకసారి అడగండి నాన్న, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ప్రీవియస్ లెక్చర్ ని బేస్ చేసుకుని నేను చెప్పినటువంటి సమ్ ఇది. అమ్మా అనుష గుర్తున్నాయా ప్రీవియస్ క్లాస్ లో లాక్డౌన్ బిఫోర్ ఎంట్రీస్? ఎంట్రీస్ అర్థమైనాయి కదమ్మా? రైట్ నా సాయి కిరణ్, నీకు ప్రాబ్లం ఏం లేదు కదా? నో సార్. యశ్వంత్ ఓకే. గంగాధర్ అర్థమైంది సార్. రైట్, వెరీ గుడ్. అమ్మ మానస ఎంట్రీస్ గుర్తున్నాయా నీకు? గుర్తున్నాయి సార్. ఓకే. హర్షిత నువ్వు నాన్న? గుర్తున్నాయి సార్. ఓకేనా, రైట్, వెరీ గుడ్. సో నేను కంటిన్యూ చేయొచ్చు కదా, ప్రాబ్లం ఏం లేదు కదా అయితే. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇవి. సో క్వశ్చన్ మనం అడుగుతుంది ఏంటి అంటే కనుక ఈ ఎంట్రీస్ అంటే నువ్వు లెడ్జర్ పోస్టింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం అడుగుతుంది లెడ్జర్ అకౌంట్స్. సో లెడ్జర్ పోస్టింగ్ మీరు చేయండి. సో లాస్ట్ లో ట్రయల్ బ్యాలెన్స్ అడిగాడు, ఒక్కటే నేను ఇక్కడ కంప్లీట్ చేస్తాను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్ చేసామంటే లెడ్జర్ అర్థమైనట్టే కదా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డెబిట్ బ్యాలెన్సెస్ ఏమున్నాయి, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఏమున్నాయి, ప్రతి లెడ్జర్ అబ్జర్వ్ చేసి చెప్పాలి నాకు. ఫస్ట్ స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు మనకి వాడు? 35,000 ఓపెనింగ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చాడు. సో డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చాను ప్లస్ సో పర్చేజ్ చేసాం 95,000 పెరిగింది, రైట్. సో తర్వాత మళ్ళీ మెటీరియల్ రిటర్న్ టు సప్లయర్ స్టోర్స్ లెడ్జర్ తగ్గిపోయింది -3,000. నెక్స్ట్ మళ్ళీ ప్రొడక్షన్ కోసం పంపించేసాం, మళ్ళీ తగ్గిపోయింది -98,000. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ టు స్టోర్స్, మళ్ళీ స్టోర్స్ లోకి వచ్చి యాడ్ అయింది 3,000, రైట్. అంటే ఇంక ఫైనల్ గా మిగిలింది ఎంతనా? 32,000 మిగిలిందను. సో 32,000 బ్యాలెన్స్ ని సో ట్రయల్ బ్యాలెన్స్ నేను రాస్తున్నాను. నెక్స్ట్ వేజెస్ లో 65 ఎంకర్ అయ్యాం, దానిలో ఫ్యాక్టరీ వాళ్ళకి 25 పంపించేసాం, డైరెక్ట్ గా ప్రొడక్షన్ పంపించాం, ఇంకేం మిగల. వేజెస్ ఇప్పుడు మిగులుతాను, ఎందుకంటే నామినల్ ఎక్స్పెండిచర్, జనరల్ ఎక్స్పెండిచర్. మెటీరియల్ స్టాక్ ఉండదు, సో మెటీరియల్ లాగా వేజెస్ స్టాక్ ఉండదు. ఓవర్ హెడ్ ఇంకర్డ్, ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ 15 అన్నా, సో కాకపోతే దీనిలో కస్టమర్ చార్జెస్ 16. ఇంకా ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉండిపోయింది, సో దాన్ని మనం క్లోజ్ చేయలేదు. సో కాబట్టి దాన్ని ఇక్కడ రాసుకోవాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉండిపోయిందన్న 10,000. 60 minus 50 10,000. సో ఇక్కడ ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమీ లేదు కాబట్టి. అలాగే నెక్స్ట్ WIP లెడ్జర్ అకౌంట్. WIP లెడ్జర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కి ముందు చెప్పనా? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కి ముందు ఇండైరెక్ట్ వేజెస్ కూడా పంపాం కదా సార్, మరి అది యాడ్ చేయమా సార్? మరి ఇండైరెక్ట్ వేజెస్ చూసుకోవాలి, ఆడుకోవచ్చు ఒకసారి. ఇండైరెక్ట్ వేజెస్ ఎంత ఉన్నాయన్నా? 25. సో ఇండైరెక్ట్ వేజెస్ ఉన్నాయి, ఇండైరెక్ట్ మెటీరియల్ లేదు కదా. ఓకే, ఇండైరెక్ట్ వేజెస్ ఉన్నాయి. సో 25 ఉన్నాను, రైట్. చెక్ చేసుకున్నాను. సో 25 ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ప్లస్ ఆల్రెడీ ఇంకర్డ్ ఇక్కడ 50. సో కాబట్టి టోటల్ 75 ఇంకర్డ్, బట్ దానిలో చార్జ్ చేసింది 60. సో 15,000 డెబిట్ నాను. ఓకే, థ్యాంక్ యూ. డెబిట్ బ్యాలెన్స్ మిగిలిందాను 15,000, రైట్. ఇండైరెక్ట్ మెటీరియల్ లేదు, ఇండైరెక్ట్ లేబర్ ఉందా, రైట్. నేను ఇండైరెక్ట్ లేబర్ కూడా లేదు, ఇండైరెక్ట్ లేబర్ ఉంది. సో ఇది కూడా చెక్ చేయాలి. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్ లో 25, ఇక్కడ 50, టోటల్ 75 ఇంకా అయింది. సో దానిలో మనం పంపించింది కస్టమర్ చార్జెస్ కేవలం 60. సో ఇంకా అండర్ అబ్జార్ప్షన్ డెబిట్ అయితే ఎక్కువ ఉండిపోయింది, దట్ ఈస్ 15,000 అండర్ అబ్జార్ప్షన్ డెబిట్ బ్యాలెన్స్,
రైట్. నెక్స్ట్ అలాగే డబ్ల్యూఐపీ అకౌంట్ కూడా చెక్ చేయండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డబ్ల్యూఐపీ ఎంత ఉంది? 38,000 ఉంది. ప్లస్ డబ్ల్యూఐపీ అకౌంట్ కి కొన్నాను మెటీరియల్ వచ్చిందన్న ప్లస్ 98,000. తర్వాత మళ్ళీ డబ్ల్యూఐపీ నుంచి వెళ్ళిపోయిందన్న సో మైనస్ 3,000. వేజెస్ మళ్ళీ డబ్ల్యూఐపీ అకౌంట్ కి వచ్చానన్న ప్లస్ 40,000. ఓవర్ హెడ్ కూడా డబ్ల్యూఐపీకి వచ్చిందన్న ప్లస్ 60,000. 2,33,000. సో అంతే డబ్ల్యూఐపీ. అయితే ఈ డబ్ల్యూఐపీ 2,33,000 లో నుంచి మనం కంప్లీట్ అయిన గూడ్స్ 2,13,000. సో మైనస్ 2,13,000. సో ఇంక బ్యాలెన్స్ ఎంత మిగిలింది? 20,000 బ్యాలెన్స్ మిగిలింది అన్న. డెబిట్ బ్యాలెన్స్ 20,000 డబ్ల్యూఐపీ లెడ్జర్. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ డబ్ల్యూఐపీ తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఇంకర్ అయింది, కాస్ట్ పేర్లు పంపించేస్తాం. సో దానిలో ఏ బ్యాలెన్స్ మిగలలేదు. అలాగే ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ ఉంది. సో దానిలో 2,13,000 డబ్ల్యూఐపీ నుంచి వచ్చింది, కానీ మొత్తం అంతా కాస్ట్ ఆఫ్ సేల్స్ కి వెళ్ళలేదు. సో ఇంకో 3,000 ఇక్కడ ఉంది. ఇక్కడ 3 ప్లస్ ఆల్రెడీ ఓపెనింగ్ ఎంత ఉంది? 25,000. 25 ప్లస్ 3 28,000 ఉందన్న. సో ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 28,000 బ్యాలెన్స్. అలాగే నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ మొత్తం కూడా కాస్టింగ్ పేర్లకు వెళ్ళిపోయింది. సో కాబట్టి అది బ్యాలెన్స్ మిగలలేదు. సేల్స్ మొత్తం పేర్లకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో కాస్టింగ్ పేర్ల ప్రాఫిట్ కాస్ట్ ఆఫ్ లెడ్జర్కి వెళ్ళిపోయింది. సో ఇంకా ఫైనల్ మిగిలింది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్, దట్ ఈస్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సో చెక్ చేస్తే దాని బ్యాలెన్స్ ఎంత వస్తుందో చూడండి. 32,000 ప్లస్ 15 ప్లస్ 20 ప్లస్ 28. సో టోటల్ 95,000 వచ్చిందని ఇక్కడ. సో ఖచ్చితంగా ఇది క్రెడిట్ బ్యాలెన్స్ 95,000 ఉంటుంది. సో అప్పుడే ఇది టాలీ అవుతుంది. సో చెక్ చేద్దాం 95,000 వచ్చిందో లేదో. సో రాసి ప్రతి ఎంట్రీ నుంచి చెక్ చేయొచ్చు. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటున్నానికి కాస్ట్ లెడ్జర్ 98,000 ఉంది ఓపెనింగ్, రైట్. సో అది క్రెడిట్ ఉంది. సో ప్లస్ మళ్ళీ క్రెడిట్ అయింది 95,000. డెబిట్ అయింది సిఎల్సి మైనస్ 3,000, రైట్. మళ్ళీ తర్వాత సిఎల్సి మళ్ళీ క్రెడిట్ అయింది ప్లస్ 65,000. నెక్స్ట్ మళ్ళీ సిఎల్సి మళ్ళీ క్రెడిట్ అయింది ప్లస్ 50,000. మళ్ళీ క్రెడిట్ అయింది ప్లస్ 40,000. సిఎల్సి మైనస్ అయిందన్న మైనస్ 3 lakhs. డెబిట్ అయిందంటే మైనస్ 3 lakhs. మళ్ళీ ప్లస్ 40,000. సో 50,000 ప్రాఫిట్ మళ్ళీ క్రెడిట్ అయింది మళ్ళీ ప్లస్ 50,000. సో టోటల్ 95,000, రైట్. ఇది టోటల్ అండి. సో లెడ్జర్స్ మీరు తయారు చేయండి. సో వీటిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. Illustration number 3 completed. Any doubts? So right now, question number 4 చేద్దామా? నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4. సో లెడ్జెస్ మీరు ఏమైనా తయారు చేయాలనుకుంటే తర్వాత మీరు ఎంట్రీస్ బేస్ చేసుకుని లెడ్జెస్ చేయండి.
Acme Manufacturing Company Limited opens the cost records with the following balances on 1st July 2018. సో ఫస్ట్ జూలైకి మన దగ్గర చాలా లెడ్జెస్ కి బ్యాలెన్సెస్ ఇచ్చాను. సో నా లెడ్జెస్ అన్ని కూడా ఓపెన్ చేసి వాటిని బ్యాలెన్స్ రాసుకోవాలి, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రాసుకోవాలి, రైట్? సో మాక్సిమం లెడ్జెస్ అన్ని ఓపెన్ చేస్తాను, వాటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ రాస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో మెటీరియల్ control account, this is stores ledger control account, stores account or material control account. So opening balance to balance B by D 1,24,000. Next WIP ledger, సో దీనికి వచ్చేప్పటికి బ్యాలెన్స్ 62,500. నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్, దీని ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,24,000. మరి నాతో పాటు చేయాలని సమ్స్ అందరూ కూడా మళ్ళీ చెప్తాను, నాతో పాటు వర్కౌట్ చేయండి సమ్స్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్, సో 8,400 ఓపెనింగ్ బ్యాలెన్స్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్, సో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నాను. సో బై బ్యాలెన్స్ B by D, క్రెడిట్ సైడ్ 12,000. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ కంట్రోల్ అకౌంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఉందా 6250. అలాగే వీటన్నిటితో పాటుగా కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్, సో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్. సో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది 3,13,150. సివిల్ లెడ్జర్స్ మనకి ఇచ్చినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లెడ్జర్స్. సో వీటిని ఉపయోగించుకుంటూ మనం జాగ్రత్తగా సో ప్రతి ఎంట్రీని పోస్ట్ చేయాలి. సో నేను ఎంట్రీ ప్రతిదీ ట్రాన్సాక్షన్ చదువుతాను, దానికి ఎంట్రీ నేను క్వశ్చన్ అడుగుతాను, ఎవరిని అడిగితే వాళ్ళు కరెక్ట్ గా చెప్పండి నన్ను. సో ఆ తర్వాత దాన్ని పోస్ట్ చేద్దాం, రైట్? ముందు ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఒక సీక్వెన్స్ లో ఏది ఉంది ఏది లేదు అనేది ఐడెంటిఫై చేద్దాం నన్ను, రైట్? ఫస్ట్ మెటీరియల్ సంబంధించి ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయమ్మా. ఆశిత Yes, sir. చెప్పమ్మా. ఆశిత ఫస్ట్ 5 ఎంట్రీస్ ఓకేనా. ఫస్ట్ రా మెటీరియల్ పర్చేస్ ఎంట్రీ, Stores ledger control account it to cost ledger account. అమౌంట్ ఎంత ఉన్నది? Yes. 4,80,100. సో నాతో పాటు నేను చెప్పిన తర్వాత మీరు కూడా రాయండి, స్టోర్స్ లెడ్జర్ టు కాస్ట్ లెడ్జర్. సో కాస్ట్ లెడ్జర్ లో క్రెడిట్ సైడ్ బై స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 4,80,100. రైట్. నెక్స్ట్ వన్ Material issued to jobs. మెటీరియల్ ఇష్యూడ్ టు జాబ్స్, దాని మీనింగ్ అన్న ప్రొడక్షన్ కి పంపడం కదా. ఎంట్రీ Work in progress ledger control account it to stores ledger. రైట్. ఎంత అమౌంట్? 4,80,100.
400. సో ఎస్ఎల్సి స్టోర్స్ లో క్రెడిట్స్ రాయాలి బై WIP అకౌంట్ 4,77,400. right? Next one. Materials to work maintenance. చెప్పినాను రైట్. మెటీరియల్ ఇష్యూ టు వర్క్స్ మెయింటెనెన్స్ అంటే అర్థమైందండి. వర్క్ అంటే మెయింటెనెన్స్ కోసం మెటీరియల్ ఇష్యూ చేయడం నేను ఆల్రెడీ చెప్పాను. ప్రొడక్షన్ యాక్టివిటీ కాకుండా మెయింటైన్ చేయాలంటే మెటీరియల్ ఇష్యూ చేసేది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అన్నది మెయింటెనెన్స్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్. సో వర్క్స్ అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ అంటే ఫ్యాక్టరీకి సంబంధించిన ఇండైరెక్ట్ మెటీరియల్ అని అర్థం. ఇండైరెక్ట్ మెటీరియల్ ఎక్కడ పంపించాలి? ఫ్యాక్టరీకి సంబంధించింది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. రైట్, వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ పంపించాలన్నమాట బై ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. అయితే ఎంత అమౌంట్ అది? 41,200. సో ఇక్కడ పక్కన ఉంది ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అన్న ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అన్న ఒకటి. ఇక్కడ నేను డెబిట్ సైడ్ రాస్తాను. టు స్టోర్స్ లెడ్జర్ అంటే ఇండైరెక్ట్ మెటీరియల్ వచ్చింది 41,200. ఓకేనా? రైట్. నెక్స్ట్ మెటీరియల్ టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. మన గోడౌన్ లోనే పెట్టాను మన మెటీరియల్. ఈ మెటీరియల్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ కోసం పంపించాను. ఎందుకంటే లైక్ పెన్స్, పెన్సిల్, స్టేషనరీ ఇవంతా కూడా మెటీరియల్ అనుకుంటే ఆ మెటీరియల్ ఎవరి కోసం వాళ్ళకి సార్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ కోసం. అంటే ఏ హెడ్ లోకి వెళ్ళాలి? అప్పుడు ఆ మెటీరియల్ ఏ హెడ్ లోకి వెళ్ళాలా? అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ లోకి వెళ్ళాలి. ఓకేనా? రైట్. సో బై అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. సో ఇండైరెక్ట్ మెటీరియల్ వర్క్స్ కి సంబంధించి ఫ్యాక్టరీకి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కి పంపిస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఎంత? 3,400. సో అడ్మినిస్ట్రేషన్ లో డెబిట్ సైడ్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 3,400. రైట్. అలాగే సేల్స్ డిపార్ట్మెంట్, సేల్స్ కి సంబంధించిన మెటీరియల్ కూడా మన దగ్గర ఉందంట. అది ఎక్కడ పంపించాలి? Selling and distribution overhead. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ అకౌంట్ 7,200. అంటే మన దగ్గర గుడౌన్ లో మెటీరియల్ ప్రొడక్షన్ కోసం వాడుతున్నాం, అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ కోసం వాడుతున్నాం, సేల్స్ యాక్టివిటీ కోసం వాడుతున్నాం అని అర్థం. నాకు ప్రొడక్షన్ కోసం పంపిస్తే మెయిన్ యాక్టివిటీ ప్రొడక్షన్ యాక్టివిటీ అయితే WIP పంపించాం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎందుకు WIP పంపించాలి అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ మొత్తం అంతా కూడా అబ్జర్వ్ అవుతుంది కదా సపరేట్ గా, అందుకని పంపలేదు. ఇక్కడ నుంచి తగ్గించి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ పంపించాను. ఓకేనా? అలాగే అడ్మినిస్ట్రేషన్ కి సెల్లింగ్ కి పంపించాం. క్లియర్? రైట్. థ్యాంక్స్ రచిత. సో నెక్స్ట్ వేజెస్ కి సంబంధించి హేమంత్. హేమంత్ వేజెస్ కి ఎంట్రీ చెప్పు కొంచెం గట్టిగా. వేజెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్. హేమంత్ వాయిస్ కనబడుతుందా? సార్ చెప్పు హేమంత్. వేజెస్ కి ఎంట్రీ ఫస్ట్ ఏముంటది? వేజెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్. వేజెస్ టు కాస్ట్ లెడ్జర్. ఎంత వేజెస్ మొత్తం? సో రెండు కలపాలి. సో ఏమేమి కలపాలి? 1,49,300 ప్లస్ 65,000 కదా? 2,14,300. టోటల్ 2,14,300. సో ఈ వేజెస్ లో డైరెక్ట్ వేజెస్ అనేది ఎంత ఉన్నాయి? 149,300. దాన్ని మనం డబ్ల్యూటీ వేజెస్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డబ్ల్యూటీ కంప్లీట్ చేద్దాం. సో కాస్ట్ లెడ్జర్ లో బై వేజెస్ కంట్రోల్ అకౌంట్ అని 2,14,300 రాయినాను. రైనా? ఆ తర్వాత ఇప్పుడు వేజెస్ లో డైరెక్ట్ వేజెస్ అన్ని ఎక్కడికి వెళ్ళాలి? WIP అకౌంట్ కి వెళ్ళాలి. సో ఎంత డైరెక్ట్ వేజెస్ మొత్తం? 149,300. సో WIP అకౌంట్ లో రాద్దాం నాన్న. టు వేజెస్ కంట్రోల్ అకౌంట్ 1,49,300. ఓకేనా? నెక్స్ట్ ఇండైరెక్ట్ అని ఎక్కడికి వెళ్ళాలన్నా? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కి వెళ్ళాలన్నా. సో బై ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ వేజెస్ నుంచి ఫ్యాక్టరీ ఓవర్ పంపిస్తున్నాం. అమౌంట్ వచ్చి 65,000. క్లోజ్ అయిపోయింది. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్ లో 2 వేజెస్ 65,000. రైట్. సో వేజెస్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా. నెక్స్ట్
ఇంకొక పాయింట్ ఉంది హేమంత్, చెప్పడానికి ట్రై చేయి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే అర్థం ఏంటి? హేమంత్ అని చెప్పగలవా దీనికి మీనింగ్? లోకేష్ సార్ హేమంత్ మ్యూట్ చేసే. లోకేష్ సార్ అంటే ఏమై ఇండైరెక్ట్ ఉండొచ్చు? మెటీరియల్ అంటే ఇండైరెక్ట్ మెటీరియల్ ఆ ఫ్యాక్టరీకి ఏంటి పంపుతున్నాడు సార్. ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే ఎనీ మెటీరియల్ కొనేటప్పుడు ఫ్యాక్టరీకి ఏది ఖర్చు అయినా మెటీరియల్ పర్చేస్ కాస్ట్ లో కలిసిపోతుంది కదా నాన్న. సో పైన ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ పర్చేస్ 4,80,100 ఉంది కదా. మెటీరియల్ పర్చేస్ కాస్ట్ లో ఇట్ ఇన్క్లూడ్స్ ట్రాన్స్పోర్టేషన్, ట్యాక్సెస్, ఎవ్రీథింగ్ కదా. ఎస్ సార్. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి? అది పోనీ అన్ని మెటీరియల్స్ కింద కూడా చెప్పట్లే, ఓన్లీ ఇండైరెక్ట్ మెటీరియల్స్ కింద అంటే ఏమై ఉండొచ్చు అర్థం? ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ స్టోర్స్ నుంచి ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడం, లేదా ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ వేర్ హౌస్ కి తీసుకెళ్ళడం, ఇలా ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి తీసుకెళ్ళడం. సో ఇండైరెక్ట్ మెటీరియల్ అంతా కూడా షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంటర్నల్ గా ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక లార్జ్ స్కేల్ లో మనం ఆలోచించాలి. సో పెద్దది అన్నప్పుడు ఇంటర్నల్ గా కూడా ట్రాన్స్పోర్టేషన్ కి డబ్బులు అవుతాయి, ఎంతో కొంత మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. రైట్? ఆ ట్రాన్స్పోర్టేషన్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ ని ఏం చేద్దామని అడుగుతున్నాను నేను. సో ఇండైరెక్ట్ మెటీరియల్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కడికి తీసుకెళ్తాం? ఏ హెడ్ లో రాసుకుంటాం దాన్ని? ఏ హెడ్ లో రాసుకుంటే మంచిది? ఫ్యాక్టరీ ఓవర్ ఫ్యాక్టరీ ఓవర్. వెరీ గుడ్ అండి. సో ప్రొడక్షన్ ఓవర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకే, ఇండైరెక్ట్ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్. సో ఎంత ఉన్నది? 8,400. ఓకేనా? సో దీని గురించి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది కదా, జాగ్రత్తగా ఉండాలి. సో కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ లో బై ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ 8,400. రైట్? సో ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్. సో ఇంటర్నల్ గా ఏదైనా మెటీరియల్ ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ షిఫ్ట్ చేయడం, ఫ్యాక్టరీ ఒక మిషన్ నుంచి ఒక మిషన్ దగ్గరికి, మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అది కూడా దీనికి తీసుకున్నాడు వాడు. సో ఆ ఖర్చుని కూడా వాడు కన్సిడర్ చేస్తాడు. ఆ ఖర్చుని మనం ఓవర్ హెడ్ కింద కన్సిడర్ చేయడం మంచిది. రైట్? సో ఏ ఓవర్ హెడ్ అంటే ఇండైరెక్ట్ మెటీరియల్ లో మళ్ళీ సార్ అడ్మినిస్ట్రేషన్ కోసం కూడా ఉండొచ్చు కదా, సో ఇన్ఫర్మేషన్ లేదు. సో మెజారిటీ ఆఫ్ ద ఇండైరెక్ట్ మెటీరియల్ యూజ్ ఇన్ ఫ్యాక్టరీ కాబట్టి వీఆర్ అస్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. రైట్? సో అవకాశం ఉంటే ఒక నోట్ పాయింట్ కూడా రాసుకోవచ్చు. ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ మెటీరియల్ ఇస్ అస్యూమ్డ్ టు బి ఏ ప్రొడక్షన్ overhead account. Right now, next one. So transportation of indirect material over. Next production overhead. Location complete cheyalo. Production overheads అని చెప్పాను. అది ఏంటి అర్థం? ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ అంటే incurred. ప్రొడక్షన్ ఓవర్హెడ్ incurred. ఓకేనా? సో incurred అయితే ఎంట్రీ ప్రొడక్షన్ ఓవర్ టు కాస్ట్ లెడ్జర్. సో ఎంత అమౌంట్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ incurred? 2,42,250. 2,42,250 రాసేద్దాం మనం. 2,42,250. అలాగే డబుల్ ఎంట్రీ సిఎల్సి లో కూడా రాసిస్తే బై ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్స్ 2,42,250. రైట్ నా? నెక్స్ట్ ఓవర్ హెడ్ కంప్లీట్ చేయి. అబ్జార్బ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ని అబ్జార్బ్ చేస్తే, అబ్జార్బ్ అంటే ఎవరికి చార్జ్ చేస్తాం? కస్టమర్. దానికి ఎంట్రీ WIP టు ప్రొడక్షన్ ఓవర్ హెడ్. వెరీ గుడ్. WIP అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో WIP లెడ్జర్ అకౌంట్. సో అమౌంట్ వచ్చి 3,59,100. రైట్, 3,59,100 సెకండ్ నుంచి పంపిస్తాం. సో టు ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ 3,59,100. ఓకేనా? రైట్. సో సో ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఓవర్. థ్యాంక్ యూ లోకేష్. నెక్స్ట్ పర్సన్. అనూష. మా అనూష చెప్పు. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అని అన్నాను అంటే దాని అర్థం? అనూష వాయిస్ వెళ్ళిపెడుతున్నా? అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఇంకర్డ్ అని అర్థం. ఇంకర్డ్ కి ఎంట్రీ Administrative overheads account debit to cost ledger control. రైట్, వెరీ గుడ్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వెరీ గుడ్. సెంట్ ఇంకరేజ్ 74,000. ఓకేనా? అయితే ఇంకొక పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ యాక్చువల్ గా నా దగ్గర ఓపెనింగ్ క్రెడిట్ బ్యాలెన్స్ 12 ఉంది.
దానిలో డెబిట్ ఇంకర్ అయింది 3,400 ఇంకర్ అయ్యాం, 74,000 ఇంకర్ అయ్యాం. లెడ్జర్ కనబడుతుందా? Yes, sir. రైట్. ఇప్పుడు మొత్తం ఇంకర్ అయిన దీనిలో నుంచి అడ్మినిస్ట్రేటర్స్ అలొకేటెడ్ టు ప్రొడక్షన్ అంటే ఇక్కడ నుంచి ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను? ప్రొడక్షన్ యాక్టివిటీ అంటే ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను? WIP. సో నీకు గుర్తుంటే నేను ఒక మెథడాలజీ చెప్పాను, దాని ప్రకారం చెప్పాలి. ప్రొడక్షన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్ఫర్ టు ప్రొడక్షన్ ఎంత అని చెప్తున్నాడు వాడు? 52,900. అడ్మినిస్ట్రేటివ్ అవర్స్ అలొకేటెడ్ టు సేల్స్ ఇది ఏమై ఉండే అవకాశం ఉందని అంటే అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ దేనికోసం ఖర్చు అవుతుందంటే గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి, అలాగే దాన్ని సేల్ చేయడానికి. నీకు డయాగ్రామ్ గుర్తుంటే మనం లాస్ట్ క్లాస్ లో డయాగ్రామ్ చెప్పినప్పుడు నథింగ్ ఇస్ స్పెసిఫైడ్. నీకేం చెప్పాను నేను? యాక్టివ్ ఓవర్స్ అయితే డబ్ల్యూ పంపించాలి, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్స్ అయితే దాన్ని ఎక్కడికి చార్జ్ చేయాలని చెప్పాను? Finished goods. ఫినిష్ గూడ్స్ కి చార్జ్ చేయాలి అని చెప్పాను కదా అన్న. ఇదేంటి? ఇదొక మెథడాలజీ. లేదు ఇవి కానీ పీరియడ్ కాస్ట్ అని చెప్పాడు అనుకో, అప్పుడు దేనికి చార్జ్ చేయమని చెప్పాను? వీటిని Costing P&L. కాస్టింగ్ పిఎల్ చార్జ్. ఇది పీరియడ్ కాస్ట్ అని చెప్పలా. సో వాడే చెప్తున్నాడు అడ్మినిస్ట్రేటివ్ అవర్స్ చార్జ్ 2 అని. అడ్మినిస్ట్రేటివ్ అవర్స్ ఎక్కడ పంపించమని చెప్తున్నాడు మన క్వశ్చన్ లో? ప్రొడక్షన్ కి పంపించండి, సేల్స్ కి పంపించాలి. అంటే ఒక ఫినిష్డ్ గూడ్స్ కే కాదు, సేల్స్ కి అకౌంట్ కూడా కొంత ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నాను. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కొంత ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కి, కొంత కాస్ట్ ఆఫ్ సేల్స్ లెడ్జర్ కి, రెండింటికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? Yes, sir. ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి? ప్రొడక్షన్ యాక్టివిటీ అంటే ఫినిష్డ్ గూడ్స్ కదా, అది అమౌంట్ ఎంత? 52,900. అలాగే సేల్స్ కి ఎంత అన్నాడు? 14,800. అర్థమైందా? సో జనరల్ గా ఏమి చెప్పబోతే ఫినిష్ గూడ్స్ కి పంపిస్తాను అలొకేషన్. రైట్. ఒకవేళ కాదు వాడు చెప్పింది సపరేట్ గా చెప్తే వాడు చెప్పింది చేయాలి. సో ఫినిష్ గూడ్స్ కొంత పంపించండి, సేల్స్ కొంత పంపించాలి. సో వాడు చెప్పిందే చేస్తాం మనం. సో 2 అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ 52,900 ఫర్ ఫినిష్ గూడ్స్, అలాగే కాస్ట్ ఆఫ్ సేల్స్. సో లెడ్జర్ లేదు, ఓపెన్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ కి కొంత. సో 2 అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ కంట్రోల్ అకౌంట్ 14,800. ఓకేనా? మా అర్థమైంది నాన్న? Yes, sir. రైట్ అండి. సో చాలా జాగ్రత్త పడాలి. సో ఇది ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది మీకు. సో కేసు వచ్చింది, వెంటనే చెప్పలేకపోయారో ఐడెంటిఫై చేసి ఒక స్టార్ మార్క్ పెట్టుకోవాలి పాయింట్ ఏదైతే కష్టంగా అనిపిస్తే. సో అడ్మినిస్ట్రేటివ్ వాలెట్స్ ఎంకర్ అయ్యాము, వాటిని చార్జ్ చేయాలి. ఐదర్ ఫినిష్ గూడ్స్ కి లేదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ కి చార్జ్ చేయాలి. సో మామూలుగా అయితే ఏమి చెప్పదు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాలెట్స్ ఏమో కాస్ట్ ఆఫ్ సేల్స్ కి, ఫినిష్ గూడ్స్ ఏమో అడ్మినిస్ట్రేటివ్ వాలెట్స్ ఏమో ఫినిష్ గూడ్స్ కి చార్జ్ చేస్తాం. అయితే అడ్మినిస్ట్రేటివ్ వాలెట్స్ ని ప్రొడక్షన్ కొంత, సేల్స్ కొంత చేయండి అన్నాడు. సో వాడు ఏం చెప్తే ఆ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. రైట్. నెక్స్ట్ వన్ అండి సేల్స్ ఓవర్హెడ్స్ అంటే సెల్లింగ్ ఓవర్హెడ్స్. సో ఇప్పుడు ఇది ఎవరు చెప్తారు? నెక్స్ట్ పర్సన్. దీనికి ఎంట్రీస్ సాయి కిరణ్. Yes, sir. సెల్లింగ్ ఓవర్హెడ్స్ అంటే సెల్లింగ్ ఓవర్హెడ్స్ ఇంకర్డ్ ఎంట్రీ. Selling and distribution overhead control account debit to cost ledger control account. అమౌంట్ వచ్చి 64,200. రైట్. సో కాస్ట్ లెడ్జర్ లో కూడా ట్రాన్స్ఫర్ చేద్దాం బై సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ కంట్రోల్ అకౌంట్ 64,200. రైట్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ లో రాస్తాం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు? సేల్స్ ఓవర్హెడ్ అబ్జార్బ్డ్ అని చెప్పి 82,000 ఇచ్చాను. సో వాట్ ఈస్ మెంట్ బై అబ్జార్బ్డ్? Cost of sales observe. Very good. If nothing is paid, selling overheads are incurred for cost of sales. Kada. So by cost of sales ఎంత అన్న? 82,000. 82,000 cost of sales కి ట్రాన్స్ఫర్ చేయాలి. Cost of sales to selling and distribution overheads 82,000. Right Nana? Yes, sir. Okay. Then ఇంక మెథడ్ కూడా కంప్లీట్ చేయకు, నాలుగైదు కదా కంప్లీట్ చేయి. ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ అంటే అర్థం WIP నుంచి ఫినిష్ గుడ్ ట్రాన్స్ఫర్ చేయడం సార్. ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయ్యింది. సో కంప్లీట్ అక్కడి నుంచి అవుతాయి ఫినిష్డ్ గూడ్స్ WIP నుంచి అవుతాయి. సో బై ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ అకౌంట్ ఎంత అన్న? ఫినిష్ గుడ్ అకౌంట్ 9,58,000. 9,58,400. The finished goods are debit side to WIP. Right? Yes, sir. Next. Finished goods sold. So, అమ్మింది అని చెప్తాడు. ఎంత అన్న? 9,700 అమ్మితే దానికి ఎంట్రీ. Cost of sales account debit to finished goods. Cost of sales to finished goods. Right. So cost of sales ఎంత?
9,77,300. 977,300. So cost of sales account లో to finishing goods ledger 9,77,300. రైట్. లాస్ట్ లో సేల్స్ అంట. సేల్స్ కి ఎంట్రీ ఏంటి? Cost ledger control account debit to sales. కాస్ట్ టు సేల్స్, సిఎల్సి టు సేల్స్. ఎంత సేల్స్? 14,43,000. సో ఈ సేల్స్ మొత్తాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? Costing P&L. సో నేను డైరెక్ట్ గా ఇక్కడ సేల్స్ ఎంట్రీ టైం వేస్ట్, సో కావాలంటే రాసుకోవచ్చు. సేల్స్ అనే లెడ్జర్ రైట్. సో సేల్స్ లెడ్జర్ లో క్రెడిట్ సైడ్ బై కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 14,43,000. దిస్ సేల్స్ ఇస్ ట్రాన్స్ఫర్ టు P&L 14,43,000. దీంతో లెడ్జర్ క్లోజ్ అయిపోతుంది, సేల్స్ లెడ్జర్. సో ఈ సేల్స్ లెడ్జర్ ని కాస్టింగ్ పెయింట్ అకౌంట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో దానిలో ట్రాన్స్ఫర్ చేద్దాం. బై సేల్స్ 14,43,000 అయిపోయింది కదా. Sir. సో వాళ్ళు చెప్పిన ప్రతి ట్రాన్సాక్షన్ రాస్తాం నాన్న, కానీ రాసేసిన అన్ని కంప్లీట్ అయ్యే లేదో వెరిఫై చేసుకోవాలి కదా. సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ నాకు యశ్వంత్ చెప్తాను. యశ్వంత్ చెప్పు, వెరిఫికేషన్ ఫస్ట్ దేని స్టార్ట్ చేసుకోవాలి? మెటీరియల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా లేదా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, పర్చేజ్ ఉంది, అలాగే దాన్ని ట్రాన్స్ఫర్ టు WIP ఉందా లేదా? ఉంది. ఫ్యాక్టరీ వాలెట్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ సెల్లింగ్ వాలెట్ అన్ని ఉన్నాయా లేదా దీనిలో? అంటే దీనిలో మిగిలినది ఏంటి? బ్యాలెన్స్, స్టాక్. సో చెక్ చేసి క్యాలిక్యులేటర్ లో క్యాలిక్యులేట్ చేసి ఎంత స్టాక్ మిగిలిందో. 1,24,000 ప్లస్ 4,80,100 మైనస్ 4,77,400 మైనస్ 41,200 మైనస్ 3,400 మైనస్ 7,200. సో బ్యాలెన్స్ ఎంత మిగిలింది? 74,900. అంతేనా? చూసిన బ్యాలెన్స్ చేయకూడదా? ఎందుకంటే అన్ని జరిగిపోయి కాబట్టి చేయించాను. సో నెక్స్ట్ మెటీరియల్ తర్వాత లేబర్. సో లేబర్ అకౌంట్ ఆల్రెడీ టాలీ అయిపోయింది. నెక్స్ట్ ఓవర్ హెడ్ అకౌంట్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అకౌంట్. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే ఓవర్ హెడ్ లో ఇండైరెక్ట్ మెటీరియల్ ఉండాలి, ఇండైరెక్ట్ లేబర్ ఉండాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇంకర్ అవ్వాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, ఇండైరెక్ట్ మెటీరియల్ SLC అంటే మెటీరియల్, WC అంటే లేబర్, CLC అంటే ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్. సో అన్ని ఉన్నాయా లేదు ఇది కూడా? సో ఉంటే మరి ఈ లెడ్జర్ ఏం చేయాలి? అబ్జర్వ్ కూడా చేస్తాడు. అబ్జర్వ్ కూడా 359 అబ్జర్వ్ కూడా అయిపోయింది. అంటే డిఫరెన్స్ ఏంటి? అండర్ ఆర్ ఓవర్ అబ్జర్వ్. సో దీన్ని మనం రెండు మెథడ్స్ అంటే దీన్ని అండర్ అబ్జర్వ్స్ స్మాల్ అమౌంట్ పీరియడ్ మనం కావాలంటే పేర్లకి ఏ పీరియడ్ ఆ పీరియడ్ సింగిల్ పీరియడ్ కరెక్షన్ చేయొచ్చు. లేదు అంటే కనుక మల్టిపుల్ పీరియడ్ బ్యాలెన్స్ వదిలేసి నెక్స్ట్ మంత్ లో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పీరియడ్ కరెక్షన్ చేయాలంటే క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వాలి. రైట్, దీనిలో కొంత దీనికి వెళ్ళండి, కొంత WIP కి, కొంత ఫినిష్ గూడ్స్ కి వెళ్ళమని వాడు చెప్పాలి. సో ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, సో మనం ఏ అంశంగా తీసుకోవచ్చు. సో నేను బ్యాలెన్స్ వదిలేస్తాను. ఓకేనా? సో ఎంత బ్యాలెన్స్ ఉందో చూడు. క్రెడిట్ బ్యాలెన్స్ ఉందా, డెబిట్ బ్యాలెన్స్ ఉందా? 359 క్రెడిట్ సైడ్ ఉంది, మైనస్ 8,400 మైనస్ 41,200 మైనస్ 65,000 మైనస్ 8,400 మైనస్ 242 250. సో నెగిటివ్ వస్తుందంటే ఇటు సైడ్ బ్యాలెన్స్ మిగిలిందా? 6,150. కరెక్టేనా? రైట్. నెక్స్ట్ ఓవర్ హెడ్ అయిపోయిందా? మెటీరియల్ అయిపోయింది, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేస్ట్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అకౌంట్ ఏంటి? ఫినిష్డ్ గూడ్స్, WIP. WIP నుంచి కదా ఫినిష్ గూడ్స్కి వెళ్తాయి. సో WIP లో ప్రొడక్షన్ యాక్టివిటీ జరగాలంటే ఏమేమి ఖర్చులు ఉండాలి? మెటీరియల్ వచ్చి ఉండాలి, లేబర్, ఓవర్ హెడ్. మూడు వచ్చాయా లేవా? వచ్చి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఫినిష్డ్ గూడ్స్. అన్ని వెళ్ళిపోయింది కాబట్టి దీనిలో ఉండదు కూడా ఏంటన్నా? స్టాక్. బ్యాలెన్సింగ్ ఫిగర్ స్టాక్. ఎంత WIP స్టాక్ ఉందో చెక్ చేయి. $10,48,300 మైనస్ 958,400 అంతేనా? 89,900.
900 ఇస్ ద బ్యాలెన్స్ ఆఫ్ అన్ఫినిష్డ్ గూడ్స్ అని అర్థం. WIP బ్యాలెన్స్ మిగిలిందంటే అర్థం అన్ఫినిష్డ్ గూడ్స్, అన్ఫినిష్డ్ జాబ్ అని అర్థం. తర్వాత నాన్న ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ కి వెళ్ళాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, అది ఫినిష్డ్ గూడ్స్ కి ఏ లెడ్జర్స్ నుంచి రావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ నుంచి రావచ్చు. అది కూడా వాడు ఇచ్చాడు నాన్న. ఇంకో ఓపెనింగ్ ఖర్చు అయిందంట, దానిలో ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ కి వెళ్ళిందంట, సో కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ కి వెళ్ళిందంట. సో ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ కూడా బ్యాలెన్స్ మిగిలిపోయిందంటే దాని అర్థం దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి అండర్ ఆర్ ఓవర్ అబ్జర్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అండర్ అబ్జర్వేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ బ్యాలెన్స్ ఎంత మిగిలిందో చూడు ఫస్ట్. నెగిటివ్ వచ్చిందండి. సో ఇది కూడా బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది 2300, కరెక్టేనా? రైట్. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అయిపోయాక ఫినిష్ గుడ్స్ రావాలి, ఎందుకంటే దీని నుంచే ఇక్కడ చార్జ్ చేస్తాం. సో ఫినిష్ గుడ్స్ లో WIP అకౌంట్ నుంచి రావాలి, అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ రావాలి, రెండు వచ్చాయి. ఇక్కడ నుంచి సేల్ జరగాలి, సేల్ కూడా జరిగిపోయింది. అంటే ఇక్కడ మిగిలేదు స్టాక్ నాన్న. ఫినిష్ గుడ్ స్టాక్ ఎంతో చూడు, 1,58,000 minus 977,300, that equals 1,58,000. So by carried down closing stock of finished goods, right now. So ఆ తర్వాత selling and distribution overheads, ఇక్కడ నుంచి కాస్ట్ ఆఫ్ సేల్స్ కదా, సీక్వెన్స్ అన్న డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఎక్స్పెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, మెటీరియల్ అండ్ డైరెక్ట్ మెటీరియల్ వచ్చింది, అలాగే వీడు ఖర్చు పెట్టాడు, వీటన్నిటిని కాస్ట్ ఆఫ్ సేల్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ లెడ్జర్ లో కూడా బ్యాలెన్స్ మిగిలితే డిస్కౌంట్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్, లైక్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్, సారీ లైక్ ప్రొడక్షన్ ఓవర్హెడ్ సిమిలర్ గా చేయాలి. 6,250 ప్లస్ 7,200 ప్లస్ 64,200 మైనస్ 82,000. సో నెగిటివ్ వచ్చింది. సో ఇది కూడా బ్యాలెన్స్, క్రెడిట్స్ బ్యాలెన్స్ మిగిలింది. క్యారీ డౌన్ 4,350 క్యారీ డౌన్ బ్యాలెన్స్, రైట్. సో ఇక్కడ నుంచి కాస్ట్ ఆఫ్ సేల్స్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్ వచ్చింది, సెల్లింగ్ ఓవర్హెడ్ వచ్చింది, ఫినిష్డ్ గూడ్స్ నుంచి వచ్చింది. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయండి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? యశ్వంత్ కాస్టింగ్ P&L కి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను. సో మొత్తం అంతా కూడా ఈ పీరియడ్ లో సేల్ అయిన గుడ్స్ P&L కి కదా వెళ్ళాలి. 14,800 ప్లస్ 82,000 ప్లస్ 9,77,300. సో దట్ ఈక్వల్స్ టు 10,74,100 ఇస్ ట్రాన్స్ఫర్ టు P&L. సో దీన్ని ఇక్కడ నుంచి P&L అకౌంట్ లో డెబిట్ చేస్తాను టు కాస్ట్ ఆఫ్ సేల్స్ 74,100, రైట్. కాస్ట్ ఆఫ్ సేల్స్ అయిపోయిందండి. సో అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన సేల్స్ ఆల్రెడీ P&L కి మనం ట్రాన్స్ఫర్ చేసేసాం. సో ఇంకా మిగిలింది కాస్ట్ లెడ్జర్, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్. ఈ లెడ్జర్ లో ఎప్పుడు బ్యాలెన్స్ మిగులుతుంది? ఇది కేవలం మిగతా అన్ని లెడ్జర్స్ ని టాలీ చేయడానికి ఉపయోగించే లెడ్జర్. సో కాస్టింగ్ P&L లో వచ్చిన ప్రాఫిట్ అంతా చెక్ చేసుకో. సో ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు CLC 3,43,000 మైనస్ 10,74,100, 3,68,900 transfer to CLC by P&L account 3,68,900. So check చేయాలి CLC బ్యాలెన్స్ ఎంత ఉందో. 3,68,900 ప్లస్ 3,22,300 ఎట్ సైడ్ వచ్చిందన్న, డెబిట్ సైడ్ వచ్చిందా? బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత అన్న? 3,22,300 3,23,300 బ్యాలెన్స్ వచ్చిందా? అందరూ చెక్ చేయండి వచ్చిందో లేదో. సో ఏవైతే బ్యాలెన్స్ వచ్చాయో మన వెరిఫికేషన్ కోసం అన్ని బ్యాలెన్స్ మనం ఏం తయారు చేసుకోవాలి? ట్రయల్ బ్యాలెన్స్. సో ఒక్కొక్క లెడ్జర్, ఫస్ట్ స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చి డెబిట్ బ్యాలెన్స్ వచ్చిందని 74,900. నెక్స్ట్ WIP వచ్చిందని కదా, WIP లెడ్జర్ యొక్క బ్యాలెన్స్ ఇది కూడా డెబిట్ బ్యాలెన్స్ వచ్చిందని 89,900. ఫినిష్డ్ గుడ్స్ అది కూడా డెబిట్ బ్యాలెన్స్ వచ్చిందని, ఇవన్నీ డెబిటే ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా స్టాక్స్, మెటీరియల్, లేబర్, మెటీరియల్, WIP మిషన్స్ అన్ని కూడా స్టాక్స్. సో 1,58,000 స్టాక్ ఇస్ డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆడిట్ క్రెడిట్ బ్యాలెన్స్, సో డెబిట్ బ్యాలెన్స్ అది కూడా ప్రొడక్షన్ ఆడిట్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ అండర్ అబ్జార్ప్షన్ అర్థం 6,150. సార్ దీన్ని రాయకుండా P&L చేయించాను, అప్పుడు మన అజంప్షన్ రాయాలి. సింగిల్ పీరియడ్ యాక్షన్ చార్జ్ టు P&L లో ఒక నోట్ రాయాలి. సో లేదంటే బ్యాలెన్స్ వదిలేయచ్చు, రైట్.
నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్ క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చింది 2300 క్రెడిట్ సైడ్. అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవరేజ్ ఇది కూడా క్రెడిట్ బ్యాలెన్స్ 4350. కాస్ట్ ఆఫ్ సేల్స్ సారీ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 320-300 క్రెడిట్ బ్యాలెన్స్ 322-300 అంట. ఇంకెక్కడ ఏ బ్యాలెన్స్ లేదని అయిపోయింది. సో ఇది కూడా పంపించేసాం కాస్ట్ లెడ్జర్ కి. సో దీంతో టాలీ అవుతుందో లేదో చెక్ చేసుకో. 3,28,950. సో టోటల్ 3,28,950. 28,950 ఇది టోటల్ అండి. సో చెక్ చేసుకోండి అందరూ కూడా టోటల్ వస్తుందో లేదో. 328,950 బోత్ సైడ్స్ టాలీ అయిపోయింది కదా. రైట్ బోత్ సైడ్స్ టాలీ. సో టోటల్ ఇస్ 3,28,950 అండి. అందరికి లెడ్జర్ పోస్టింగ్స్ అర్థమవుతున్నాయి కదా. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి ఫాస్ట్ గా. మరి క్లాస్కి వచ్చే ముందు ప్రాక్టీస్ క్వశ్చన్ లో క్వశ్చన్ నెంబర్ 4. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ ఎంత, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ ఎంత అనేది అడుగుతున్న క్వశ్చన్. సో జాగ్రత్తగా క్వశ్చన్ నెంబర్ 4 మీరు వర్కౌట్ చేసుకుని రావాలి రేపు. ప్రాక్టీస్ క్వశ్చన్ 4. అలాగే ఇంతకు ముందు ఏమైనా వర్క్ ఇచ్చానా నేను? ప్రాక్టీస్ క్వశ్చన్ ఏమైనా చేసామా ఆల్రెడీ? No, sir. ఓకే. సో ట్రై చేస్తా అంటే క్వశ్చన్ నెంబర్ 2 నన్ను. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 4 ఈ రెండు కూడా కోరుతున్నాను రేపు క్లాస్. సో క్లాస్కి వచ్చేటప్పుడు 2 సమ్స్ వర్క్ చేసుకుండండి. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పుకుందాం. సో దాంతో పాటు రిమైనింగ్ కూడా కంటిన్యూ చేద్దాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నన్ను? సో ఎవరికి డౌట్స్ ఏం లేకపోతే కనుక నేను సెషన్ ఎండ్ చేస్తాను. మనం రేపు ఉందా సార్? క్లాస్ ఉందా సార్?